నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోలో కౌల్ నెక్ లైన్ టాప్ లేదా ఫ్రాక్ ఒకటి చూద్దామండి. చాలా సింపులే, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలాంటి మోడల్ ఫ్రాక్స్ కానీ టాప్స్ కానీ పిల్లలకి బాగుంటుంది, ఈవెన్ మనకు కూడా బాగుంటుందండి. మంచి లెగ్గిన్తోని అలాగే దుపట్టాతోని పేరప్ చేసుకోవచ్చు. మనమైతే ఇలా స్లీవ్స్ యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అండి. చాలా ట్రెండీగా ఉంటుందన్నమాట ఈ టాప్. సేమ్ ఇదే మోడల్ టాప్ అండి, కాకపోతే ప్లీట్స్ అనేవి తక్కువ ఇచ్చాను దీనికి. ఇక్కడ నేను మినియేచర్ మోడలే చూపిస్తున్నానండి. ఇది బేసిక్ ప్యాటర్న్ అనమాట. మన డ్రెస్ మనం మెజర్మెంట్స్ ప్రకారంగా బేసిక్ ప్యాటర్న్ ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకొని ఒక్క లేయర్ చాలండి. జస్ట్ ఎందుకంటే మనం మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఫ్యాబ్రిక్ ఆన్ ఫోల్డ్లోనే తీసుకుంటాం కాబట్టి హాఫ్ ఆఫ్ ఇట్ చాలు. మనం బ్యాక్ ప్యానల్ ఫ్రంట్ ప్యానల్కి యూజ్ చేయొచ్చు. ఇది ప్లీటెడ్ మోడల్ టాప్ కాబట్టి ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్ది యూజ్ చేస్తే ప్లీట్స్ అనేవి బాగా ఎలివేట్ అవుతాయి అన్నమాట. లైక్ జార్జెట్ కానీ క్రేప్ కానీ ఎక్సెట్రా. ముందు బ్యాక్ ప్యానల్ కట్ చేసేస్తున్నానండి. ఫ్యాబ్రిక్ అనేది 4 లేయర్స్గా తీసుకుంటున్నాను. అంటే లైనింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఎనఫ్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి, మినియేచర్ మోడలే కదా. బ్యాక్ ప్యానల్కి ప్లీట్స్ ఇవ్వను కాబట్టి మామూలుగా టాప్ మనం ఎలా అయితే కట్ చేస్తామో అలాగే కట్ చేస్తాను అనమాట. లైనింగ్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నాకు ఎనఫ్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి ఇదే లైనింగ్ కింద కూడా యూజ్ చేసేస్తాను. ఇలా 4 లేయర్స్గా తీసుకుంటున్నాను అనమాట. సో బ్యాక్ ప్యానల్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ ప్యానల్తో వర్క్ చేయాలన్నమాట. ఇంకా డ్రాఫ్టింగ్ చేయాలి, ప్లీట్స్ వస్తాయి కాబట్టి. ఈ మోడల్కి ప్లీట్స్ అనేవి నెక్ లైన్ దగ్గర ఫాలో అవ్వాలి కాబట్టి ఇలా డయాగ్నల్గా ఒక లైన్ తీసుకుంటున్నానండి ఆర్మ్ హోల్ నుంచి. ఇలా కట్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా కట్ చేయకూడదండి. 1 మిల్లీమీటర్ ఉంచాలి కట్ చేయకుండా ఇలాగా. ఇప్పుడు బేస్ పేపర్ ఇలా తీసుకొని ఇలా స్టిక్ చేయాలన్నమాట. అంటే నెక్ లైన్ అనేది మనకి ఎక్స్పాండ్ చేయాలి. వాటర్ ఫాల్ నెక్ లైన్ అని చెప్పాను కదా, మనకి ఆ ప్లీట్స్ అనేవి అక్కడ రావాలన్నమాట. ఆ ఏరియాలో ఇలాగ ఓపెన్ చేస్తాను. ఒక 6 ఇంచెస్ అనేది మనం వైడ్, అంటే మనం నెక్ లైన్ డెప్త్ ఎంత అయితే పెట్టుకుంటామో అంత ఓపెన్ చేయాలి. అది మన ఇష్టం అనమాట. ఎగ్జాంపుల్కి ఫ్రంట్ నెక్ లైన్ డెప్త్ ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాను అనుకోండి, అంతే ఎక్స్పాండ్ చేయాలి ఈ గ్యాప్ని. ఒకవేళ 3 కానీ 4 కానీ లేదా 5 ఇంచెస్ ఓపెన్ చేస్తే తక్కువ ప్లీట్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా ఒక లైన్ డ్రా చేయాలి. హారిజంటల్గా ఈ పాయింట్కి అటాచ్ చేస్తూ లైన్ ఇలా డ్రా చేయాలండి. ఇదే ప్యాటర్న్ అనమాట. ఇలా కట్ చేసేయడమేనండి, అంతే. చాలా సింపుల్ డ్రాఫ్టింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా.
ఫ్రంట్ నెక్ లైన్ ఫినిషింగ్ కానీ లేదా హెమ్మింగ్ కానీ ఏమి ఉండదండి. ఆ నెక్ లైన్ మోడలే అంతా, ఇంకా దాంతో మనకేం పనే ఉండదు. సో ఇదనమాట అండి 2 ప్యానల్స్ డ్రాఫ్టింగ్, చాలా ఈజీయే. ఇంకా ఒక 2 మోడల్స్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. ఇలా కూడా మనం కట్ చేసి ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట. నెక్ లైన్ అనేది ఇలా కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి, మనకి శారీ ప్లీట్స్లా వస్తుంది అనమాట. ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ ప్యానల్ కటింగ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ ప్యానల్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేయాలన్నమాట. ప్లీట్స్ వస్తాయి కాబట్టి, ప్లీటెడ్ మోడల్ కాబట్టి డయాగ్నల్గా అలా ఫోల్డ్ చేయాలండి ఫ్యాబ్రిక్. అప్పుడే ప్లీట్స్ అనేవి బాగా ఎలివేట్ అవుతాయి అన్నమాట. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. దీనికి కూడా 2 లేయర్స్ లాగా ఇలా కట్ చేస్తానండి. ఎనఫ్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి. లేదు అన్నప్పుడు అట్లీస్ట్ మనం ఒక 3 ఇంచెస్ అయినా టాప్ ఇలా ఉంచేయాలన్నమాట. దీనికి కూడా లైనింగ్ ఇదేనమాట. ఇలా 4 లేయర్స్ కింద ఫోల్డ్ చేశాను. ఇలా కట్ చేస్తున్నప్పుడే ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఒక 1 ఇంచ్ డీప్ ఇన్సైడ్ ఇలా కట్ చేయాలి. ఇలా 2 లేయర్స్ వచ్చేసాయండి, అంటే లైనింగ్తో పాటు వచ్చేసింది. దీనికి నెక్ లైన్ అనేది మనం ఏం హెమ్మింగ్ చేయక్కర్లేదు, జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేయడం అంతే. బ్యాక్ ప్యానల్తో అటాచ్ చేసేయడం అనమాట. ముందుగా హెమ్మింగ్ చేసేయాలి ఆర్మ్ హోల్స్. బ్యాక్ ప్యానల్ కూడా నెక్ లైన్ అలాగే ఆర్మ్ హోల్స్ హెమ్ చేసేయాలండి. షోల్డర్ లైన్ నుంచి ఇలా అటాచ్ చేసేయడం అనమాట. సైడ్స్ కూడా అటాచ్ చేసి బాటమ్ అనేది హెమ్మింగ్ చేసేయాలి, అంతేనండి. టూ ప్యానల్స్ ఇలా రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి హెమ్మింగ్ చేసేయాలి. చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రైట్ సైడ్ తిప్పేసి 2 ప్యానల్స్ జాయిన్ చేసేయడమేనండి, అంతే. ఇలా 2 ప్యానల్స్ హెమ్మింగ్ అయిపోయిందండి. రైట్ సైడ్ తిప్పేసి 2 ప్యానల్స్ జాయిన్ చేసేయడమే, అంతే. అయిపోయిందండి స్టిచ్చింగ్. నార్మల్గా మనం టాప్ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటాం అలాగేనమాట. మనం సైడ్ స్లిట్స్ కూడా ఇవ్వచ్చు. మంచి లెగ్గింత పేరప్ చేసుకుంటే బాగుంటుంది మోడల్. అలాగే ఫ్రాక్ కింద కూడా బాగుంటుంది పిల్లలకి. ట్రెండింగ్ అండ్ స్టైలిష్ కౌల్ నెక్ లైన్ టాప్ అండి, లేదంటే వాటర్ ఫాల్ నెక్ లైన్ అనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.